నేను టెస్ట్ చేసిన 10 టూల్స్లో ఒక టూల్ మాత్రం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అది చివర్లో ఎందుకు నంబర్ 1 అయిందో కూడా చూపిస్తాను. గత 30 డేస్లో నేను 10 AI వీడియో జనరేటర్స్ని టెస్ట్ చేశాను. కొన్ని టూల్స్ అద్భుతంగా పనిచేశాయి, కొన్ని మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో నేను నా టాప్ రికమెండేషన్ కూడా చెబుతాను. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను 2026లో పాపులర్ అయిన 10 AI వీడియో జనరేటర్స్ని ఒకే వర్క్ ఫ్లోలో టెస్ట్ చేశాను. వాటి వీడియో క్వాలిటీ, లిప్సింగ్, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, ప్రాంప్ట్ అండర్స్టాండింగ్, రెండర్ స్పీడ్ మరియు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కంపేర్ చేశాను. మరి స్టార్ట్ చేద్దాం. మొదట గూగుల్ వియో 3. సినిమాటిక్ వీడియోస్కి ఇది చాలా స్ట్రాంగ్. లైటింగ్, కెమెరా మూవ్మెంట్, ఎన్వైర్న్మెంట్, క్యారెక్టర్ మోషన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్ కోసం ఇది తెలుసాం. కానీ మంచి రిజల్ట్స్ రావాలంటే డీటెయిల్డ్ ప్రాంప్ట్ అవసరం. తర్వాత క్లింగ్ AI. ఇమేజ్ని వీడియోగా మార్చడంలో ఇది చాలా బాగుంది. వాకింగ్, రన్నింగ్, స్లో మోషన్, కెమెరా ట్రాకింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా చాలా సందర్భాల్లో బాగా మెయింటైన్ చేస్తుంది. టాకింగ్ వీడియోస్ కోసం హెద్రా AIని టెస్ట్ చేశాను. లిప్సింగ్ చాలా న్యాచురల్గా అనిపించింది. హెడ్ మూవ్మెంట్, ఐ కాంటాక్ట్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ప్రెజెంటర్ స్టైల్ వీడియోస్కి ఇది చాలా బాగుంది. AI హోస్టో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. రన్వే కూడా టెస్ట్ చేశాను. క్రియేటివ్ కెమెరా యాంగిల్స్, విజువల్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, క్విక్ ఎడిటింగ్కి బాగుంది. కానీ కొన్ని కాంప్లెక్స్ ప్రాంప్ట్స్లో రిజల్ట్స్ కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అనిపించాయి. పీకా AI షార్ట్ వీడియోస్కి బాగుంది. సోషల్ మీడియా క్లిప్స్, క్విక్ యానిమేషన్స్, ఫన్ వీడియోస్ చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. కానీ లాంగ్ సినిమాటిక్ ప్రాజెక్ట్స్కి ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంకా టెస్ట్ చేసినవి హైలో AI, లూమా AI, పిక్స్వర్స్, హైపర్ AI, విడు AI. ప్రతి టూల్కి తనదైన స్ట్రెంగ్త్ ఉంది. కొన్ని స్పీడ్లో బాగుంటే, కొన్ని క్వాలిటీలో ముందుంటాయి. ఇప్పుడు ఓవరాల్ కంపారిజన్. గూగుల్ వియో 3 సినిమాటిక్ క్వాలిటీలో నా ఫేవరెట్. క్లింగ్ AI ఇమేజ్ టు వీడియోకి చాలా స్ట్రాంగ్. హెడ్రా AI టాకింగ్ వీడియోస్కి ఎక్సలెంట్. రన్వే క్రియేటివ్ ఎడిటింగ్కి యూస్ఫుల్. పికా ఫాస్ట్ సోషల్ మీడియా కాంటెంట్కి గుడ్. ఒకే టూల్ అని పనులకు పర్ఫెక్ట్ కాదు, మీ అవసరాన్ని బట్టి టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు సినిమాటిక్ AI వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే గూగుల్ వియో 3 చాలా స్ట్రాంగ్ చాయిస్. టాకింగ్ ప్రెసెంటర్ వీడియోస్ ఎక్కువ చేస్తే హెడ్రా AI. ఇమేజ్ని రియలిస్టిక్ వీడియోగా మార్చాలంటే క్లింగ్ AI. సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ఫ్రీ వర్షన్ ట్రై చేసి మీ వర్క్ ఫ్లోకి ఏది సరిపోతుందో చూసుకోవడం మంచిది. మీరు ఏ AI వీడియో జనరేటర్ వాడుతున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ కంపారిజన్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. AI ట్యూటోరియల్స్ యూట్యూబ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో AI వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.